ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ రోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మీ మధ్యలో రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏమంటే 20 సంవత్సరాల నుండి క్రైస్తవులను మోసం చేసిన ఒక దొంగ పాస్టర్ గురించి ఈరోజు మనము చూడబోతున్నాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి. అవును, ఏం నచ్చకుండా బయటకు వచ్చారనేది అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. మీకు ఎంత వయసు ఉంటుంది సార్? 59. నహూము గ్రంథం అని బైబిల్లో అందులో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్త్రీ జారత్వం చేసింది. జారత్వం అంటే వ్యభిచారం చేసింది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డారనుకోండి, పోలీసులకు దొరికారు ఎక్కడో వాళ్ళు ఆ శరీర సాంగత్యం చేసేటటువంటి స్థలంలో కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో జడ్జి గారు వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు? అసలు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఎంత ఫైన్ వేస్తున్నాను, ఆవిడ చేసినటువంటి తప్పును బట్టి నీకు వారమో లేకపోతే నెలలో లేకపోతే వాళ్ళు జైలు శిక్ష వేస్తారు. ఇంకా జడ్జి గారు ఏమంటారంటే, అమ్మ తప్పు చేయకు, ఏదో కష్టపడి ఏదో పని చేసుకుని బతుకమ్మా, ఇది కరెక్ట్ కాదనేసి చెప్తారు ఆయన. బైబిల్లో ఒక ఆవిడ తప్పు చేసింది. ఈ నహూము గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, నువ్వు అధిక జారత్వం చేసావు కాబట్టి నీ లంగా పైకెత్తి నీ మానాన్ని ప్రజలందరికీ చూపిస్తాను. అసలు ఏంటది? అసలు ఏంటి ఆ శాడిస్ట్తనం ఏంటి? అలా ఆవిడేమో వ్యభిచారి, ఆవిడ వృత్తి అది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఏమి ఆవిడ శరీర యొక్క అవయవాలు చూపించవలసిన పని ఏమీ లేదు కదా. ఆవిడలో మార్పు తేవాలి కదా, ఆవిడలో మార్పు తేవాలి. నువ్వు దేవుడు కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే స్త్రీలతో పురుషులు చెప్పకూడనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. చూడండి, చూసేటప్పుడు నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యంలో, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును అనేసి ఈ విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని వక్రీకరిస్తూ ఏం మాట్లాడుతున్నాడో మీరు ఇప్పుడే విన్నారు కదా. ఈ యొక్క సత్యబాబు 20 సంవత్సరాల నుండి క్రైస్తవులను మోసం చేశాడు, క్రైస్తవులను దారుణంగా దోచుకున్నాడు అనే దానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యింది. ఎందుకంటే నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యంలో ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయము ఒక స్త్రీ గురించి కాదు. ఇది నినెవే అనే పట్టణాన్ని స్త్రీకి పోల్చి, నువ్వు అధికంగా జారత్వం చేసి ఉన్నావు, నువ్వు అధికంగా పాపంలో పడి ఉన్నావు అని చెప్పి దేవుడు నినెవే పట్టణానికి ఇచ్చేటువంటి ఒక శిక్ష గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈ విషయాన్ని పట్టుకొని ట్రీ మీడియా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి యాంకర్ అడుగుతున్న ప్రశ్నకి మాట్లాడుతూ, ఇలా బైబిల్ దేవుడు చేయవచ్చా, బైబిల్ దేవుడు గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఈరోజు మనము నినెవే పట్టణం గురించి కొద్దిగా మనం చూద్దాము. చూడండి, దేవుడు నినెవే నగరానికి ఇచ్చిన తీర్పు ఎంతో గంభీరమైనది. గర్వం, హింస, అనైతికతతో నిండిన నినెవేకు దేవుడు ప్రత్యక్షంగా విరోధిగా నిలిచాడు. నినెవేకి ఎన్నోసార్లు చెప్పిండు, నువ్వు ఇటువంటి పనులు చేయొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు. పాపాన్ని దేవుడు ఎప్పుడు వ్యతిరేకించేవాడే అయ్యుండు, పాపానికి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధించేవాడయ్యుండు. ఎన్నిసార్లు గద్దించినా నినెవే పట్టణం వినలేదు. చూడండి, ఒకప్పుడు నినెవే పట్టణం ఎలా ఉందంటే, నినెవే ఒక గొప్ప రాజధాని నగరం. ఎత్తైన గోడలు, బలమైన కోటలు, బంగారము, వెండి సమృద్ధిగా ఉండేవి. కానీ ఆ నగరంలో అంతా పాపము, హింస, విగ్రహారాధనతో నిండిపోయింది. చూడండి, దేవుడు పాపాన్ని మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. పాపాన్ని 100% ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి శిక్షని విధించేవాడయ్యుండు. దేవుని ఒక తీర్పు ప్రకటన అయ్యింది. ఎలాగంటే చూడండి, ఇప్పుడు 5వ వాక్యంలో మనం చూసినట్లు, ఇదిగో నేను నీకు విరోధంగా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉండు. నినెవే గర్వాన్ని దేవుడు కూలదోయబోయాలనుకోనుండు, దాన్ని ఆ నగరాన్ని పాడు చేయాలనుకోనుండు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వినగుండేటువంటి నినెవేని దేవుడు ఇలా శిక్ష విధిస్తా ఉండు. అంటే బహిరంగంగా అందరికి తెలిసేలాగా నీ అవమానాన్ని నేను ఇలా చేస్తానని దేవుడు అక్కడ చెప్పి ఉండు. తర్వాత చూసేటప్పుడు దేవుని యొక్క శిక్ష నినెవే పట్టణానికి వచ్చింది. నినెవే చేసిన హింసకు ప్రతిఫలంగా దేవుడు శిక్ష వచ్చింది. అది ఎలా అయిందంటే, గోడలన్నీ కూలిపోయినాయి, అగ్ని చేత కాల్చబడింది,
జరిగింది. శత్రువులు వచ్చి నినివే పట్టణాన్ని దాడి చేసిండ్రు. గర్వించి ఉన్నటువంటి ఈ యొక్క నినివే పట్టణం శాశ్వతంగా నశించిపోయింది. చూడండి, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తా ఉండంటే, మనకు బోధించేది ఏమిటంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము, దేవుడు పాపాన్ని దాచిపెట్టడు. గర్వం, హింస, అనైతికత మీద ఆయన తీర్పు తప్పనిసరిగా వచ్చే వస్తుంది. ఆయనకు విరోధంగా ఉండే ఏ నగరమైనా, ఏ జనమైనా ఆయనకి ఎదురుగా విరోధంగా నిలువజాలరు. దేవుడు మాత్రం పాపాన్ని క్షమించేవాడు కాదని ఈ యొక్క అర్థమైందా సత్యబాబు గారు? మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.